అద్భుతమైన ప్లే గ్రౌండ్స్తో పాటు బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ కోర్ట్తో పాటు విశాలమైన ప్లే గ్రౌండ్ అయితే ఉంది. సో ఇక్కడ కాలేజ్ బిల్డింగ్ చూసుకున్నట్టయితే ఇక్కడ అకాడమిక్స్తో పాటు హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఇక్కడ స్టూడెంట్స్ అయితే చదువుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం క్యాంపస్కి వెళ్ళి సార్తో పాటు క్యాంపస్ చూద్దాము. ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ వీడియోని ఫాలో అవ్వండి. సో ఇది తేజస్ క్యాంపస్లో లోపలికి వచ్చాక సార్ వాళ్ళ ఛాంబరు. కొందరు పేరెంట్స్ ఇక్కడ దాకా రావడం కష్టమవుతుందని ముందే అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్, ఫ్రంట్ ఆఫీస్ కూడా ఉంటుంది. అక్కడ కూడా సార్ ఛాంబర్ ఉంటుంది. మీకు అది కూడా చూపిస్తాను. ఒకసారి చూసేయండి సార్ ఛాంబర్. ఇక్కడ చూసినట్టయితే ఇన్స్టిట్యూషన్కి వచ్చిన అవార్డ్స్ మీరు కప్స్ చూడొచ్చు. ఓకే సార్, అంటే ఈ స్పేస్ అంతా చూసుకుంటే ఓపెన్గా ఉంది. ఇక్కడ స్టడీ అవర్స్ కానీ పిల్లలకు మీటింగ్ కానీ ఇక్కడే పెడతా ఉంటారు సార్? తప్పకుండా ఇక్కడ స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తాము. అదేవిధంగా పిల్లలతో ఏదైనా అసెంబ్లీ ఏదైనా డిస్కస్ చేసినప్పుడు, ఏదైనా అనౌన్స్ చేసినప్పుడు అందరిని ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడతాము. ఓవరాల్గా ఎంత సార్ కెపాసిటీ, బిల్డింగ్ కెపాసిటీ? ఇది ఓన్లీ ఇది ఫస్ట్ ఇయర్ క్యాంపస్. దీని కెపాసిటీ 800. 800 మంది పిల్లలు ఇక్కడ క్లాసెస్ ఏర్పాటు చేసినాము. అదేవిధంగా వాళ్ళకు ఉండడానికి హాస్టల్లో కూడా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అవన్నీ కూడా హాస్టల్ రూమ్స్. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు క్లాసెస్ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం క్లాసెస్, రిమైనింగ్ 3 floors హాస్టల్ బిల్డింగ్. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 కూడా హాస్టల్స్. ఓవరాల్గా ఎంత స్ట్రెంత్ ఉంటుంది సార్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి? ఫస్ట్ ఇయర్ మాకు మార్చ్తోనే మనకు అకాడమిక్ ఇయర్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ 1200 ఉండే. ఫస్ట్ ఇయర్ 800, సెకండ్ ఇయర్ 400, 1200 ఉండే. ఇప్పుడు సెకండ్ ఇయర్ అవుట్ గోయింగ్ బ్యాచ్ కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ మనకు ఫ్రెష్గా ఫస్ట్ ఇయర్ వాళ్ళు 800 మెంబర్స్ రావడం జరుగుతుంది. అంటే సుమారుగా ఒక 1000+ అయితే ఎప్పుడైతే సర్వ్ అవుతా ఉంటారు. ఇప్పుడు రన్నింగ్ బ్యాచ్ 1200 ఉండే. ఇప్పుడు ఈ ఇయర్ స్ట్రెంత్ పెరిగింది, లాస్ట్ ఇయర్ స్ట్రెంత్ పెరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మనకు ఈ జూన్ నుంచి నియర్లీ 1200 to 1400 కంపల్సరీ ఉంటారు. ఓవరాల్గా ఎంత సార్ ఈ క్యాంపస్ స్పేస్ అంతా ఎంత ఉంటుంది? మొత్తం క్యాంపస్ మాది 8 ఎకరాలు. ఈ బిల్డింగ్స్ ఉన్నది మాత్రం 1 acre. ఇది కన్స్ట్రక్షన్ ఏరియా 1 acre. మిగతా అంతా గ్రౌండ్స్కి వాడుతున్నాము. అంటే మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ అయితే మొత్తం క్లాస్ రూమ్స్, 3 floors హాస్టల్, రిమైనింగ్ అంతా గ్రౌండ్స్ వాడుతున్నాం. ఇది క్లాస్ రూమ్. ఎంతమంది ఉంటారు సార్ ఒక క్లాస్ రూమ్లో? ఒక క్లాస్ రూమ్లో 50 మెంబర్స్ ఉంటారు. 50 members ఉంటారు. ఓవరాల్గా ఎన్ని సెక్షన్స్ ఉంటాయి సార్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్? ఫస్ట్ ఇయర్ మాకు 12 సెక్షన్స్ ఉన్నాయి. సెకండ్ ఇయర్ 6 ఉండే లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ పెరుగుతుంది, ఈ జూన్ నుంచి పెరుగుతుంది. ఓకే సార్, ఈ బిల్డింగ్కి అటువైపుగా చూస్తే గ్రౌండ్ ఉంది, అటువైపు కూడా గ్రౌండ్ ఉన్నట్టుంది కదా? అవును. ఈ గ్రౌండ్స్ రోజు మార్నింగ్ డిఫెన్స్ వాళ్ళకి ప్రాక్టీస్ కోసం డైలీ ఇందులో మా పిల్లలు 1.6 రన్నింగ్ ఉంటుంది. మాకు 1.6 కిలోమీటర్ రన్నింగ్ టెస్ట్ ఉంటుంది. అది డైలీ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారు పిల్లలు. ఈ ట్రాక్ సార్? ఈ ట్రాక్ ఇది 400 ట్రాక్. డైలీ మార్నింగ్ ఇక్కడ 2 hours పిల్లలు ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళకి సంబంధించిన చిన్న చిన్న ఈవెంట్స్ ఉంటాయి. పుల్అప్స్ అని, ఎక్సర్సైజ్ సంబంధించిన ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో డిఫెన్స్ ఉద్యోగం సాధించాలంటే శారీరక శ్రమ అనేది చాలా అవసరం. వాటికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఇక్కడైతే ఉన్నాయి. ట్రైనర్స్ కూడా వీళ్ళకి అందుబాటులో ఉంటారు స్టూడెంట్స్కి. ఎవ్రీడే వాళ్ళకు రన్నింగ్ ప్రాక్టీస్తో పాటు ఇతర ప్రాక్టీస్ కూడా చేపిస్తూ ఉంటారు. సో ఒకసారి చూద్దాం. ఏంటి సార్ ఇది? పిల్లలకు సంబంధించిన ఎక్సర్సైజ్ సంబంధించింది, లెగ్ వర్క్ సంబంధించింది. ఇక్కడ మా పీటీలు ఉంటారు, వాళ్ళు ప్రాక్టీస్ చేపిస్తారు. ఇప్పుడు హాలిడేస్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఎవరు లేరు. ఇవన్నీ కూడా ఈ 5 items కూడా పిల్లలు ఫిజికల్గా డెవలప్ కావడానికి, వాళ్ళకు హ్యాండ్ స్టెమినా పెరగడానికి, లెగ్ స్టెమినా, చెస్ట్, రకరకాల వర్కౌట్ చేయడానికి ఇవన్నీ మేము దీనికి ట్రైనర్స్ ఉంటారు మా దగ్గర పీటీలు ఉంటారు. వాళ్ళ ఆధ్వర్యంలోనే ఎవ్రీ 200 మెంబర్స్కి ఒక పీటీని ఏర్పాటు చేస్తాము. వాళ్ళే చూసుకుంటారు. 400 మంది పిల్లలు ఒకేసారి ఇక్కడ లంచ్, డిన్నర్ చేసే అవకాశం ఉంది. సో మీరు చూడొచ్చు, డైనింగ్ కూడా హాలు చాలా పరిశుభ్రంగా, చాలా బాగుంది, నీట్గా. పిల్లలు తినేటప్పుడు కూడా వాళ్ళ మోటివేషన్ కోసం కొన్ని కొటేషన్స్ కూడా చూడొచ్చు మీరు గోడల పైన. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ద వరల్డ్ విల్ బీ ఎట్ యువర్ ఫీట్. ఇలాంటి కొటేషన్లు చాలా చూడొచ్చు. వాళ్ళకు తినేటప్పుడు కూడా అంటే ఎటువంటి డిస్ట్రాక్ట్ కాకుండా మైండ్ కొటేషన్ చూసినప్పుడు వాళ్ళు ఏ గోల్ కోసం ఇక్కడికి వచ్చారు ఏంటి అనేది వాళ్ళు మళ్ళీ ఒకసారి గుర్తు చేయడానికి ఇవన్నీ కొటేషన్స్ కూడా ఉన్నాయి చూడండి. సార్ మీ దగ్గర 10th అయిపోగానే జాబ్స్ పొందిన పిల్లలు ఉన్నారు కదా, సుమారుగా ఎంతమంది ఉంటారు సార్? ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో మా దగ్గర నియర్లీ ఒక 300 మెంబర్స్కు జాబ్స్ రావడం జరిగింది. అంటే 10th అయిపోగానే మీ దగ్గర కోచింగ్ ఎన్ని ఇయర్స్ తీసుకోవాల్సి ఉంటుంది? 10th అయిపోగానే వాళ్ళు వాస్తవంగా ఇంటర్లో జాయిన్ అవుతారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతారు. ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే వాళ్ళకు నేవీ ఎలిజిబిలిటీ వస్తాయి. నేవీ జాబ్స్ అప్లై చేపిస్తాము. నేవీలో కానీ ఆర్మీలో కానీ ఈ 2 కేటగిరీలో మా పిల్లలు
300 మెంబర్స్ ఇప్పుడు సెలెక్ట్ కావడం జరిగింది. అంటే జస్ట్ 10th క్లాస్తోనే, అంటే 10th క్వాలిఫికేషన్తో ఇంటర్ కంటిన్యూ ఉండగానే వాళ్ళకి జాబ్ వచ్చింది. ఇంటర్ కంటిన్యూలో ఉన్నప్పుడే, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే వాళ్ళకు జాబ్స్ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆర్మీలో, నేవీలో భర్తీ అయ్యి జాబ్స్కి వెళ్ళిపోవడం జరిగింది. ఓకే, అంటే ఇంటర్తో పాటు డిఫెన్స్ మీ షెడ్యూల్ ఎలా ఉంటుంది సార్ అకాడమిక్? ఇంటర్తో పాటు డిఫెన్స్ అంటే మార్నింగ్ గ్రౌండ్ అనేది అదనంగా ఉంటుంది మా దగ్గర. మార్నింగ్ 5 నుంచి 7 వరకు గ్రౌండ్ అదనంగా ఉంటుంది. ఇక మిగతాది అన్ని కాలేజీల లాగానే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 దాకా క్లాసెస్ ఉంటాయి. అందులో ఒక 2 క్లాసులు మాత్రం మా డిఫెన్సివ్ ఉంటాయి. డిఫెన్సివ్ అంటే కాంపిటేటివ్ సిలబస్. వాళ్ళకు ఉండే టాపిక్స్ ఏంటంటే అర్థమెటిక్, రీజనింగ్, స్కూల్ మ్యాథ్స్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. అర్థమెటిక్, రీజనింగ్, స్కూల్ మ్యాథ్స్ ఒక ఫ్యాకల్టీ ఉంటాడు, జనరల్ సైన్స్ ఒక ఫ్యాకల్టీ ఉంటాడు, జనరల్ నాలెడ్జ్ ఒక ఫ్యాకల్టీ ఉంటాడు. అంటే వీళ్ళంతా కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ సార్? అందరూ కూడా మా దగ్గర ఉన్న ప్రతి లెక్చరర్స్ కూడా మినిమమ్ 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే నేను వేరే ఇన్స్టిట్యూషన్లో డిఫెన్స్ అకాడమీలు కూడా చూసినట్టయితే జనరల్గా ఒక గ్రౌండ్ ఉంటుంది సార్, గ్రౌండ్ ఉంటుంది, ట్రైనర్స్ ఉంటారు. మరి మీ దగ్గర చూసుకున్నట్టయితే బాస్కెట్బాల్ కోర్టు, క్రికెట్ కోర్టు ఇవన్నీ అదనంగా కూడా ఉన్నాయి సార్. దీనికి కారణం అంటే కారణం ఏంటంటే మా పిల్లలకు అన్ని సౌకర్యాలు ఇవ్వాలని మాకు ఆలోచన ఉంటుంది, అన్ని రంగాల్లో డెవలప్ కావాలని. ఆ విధంగా మేము ఈ పిల్లలకు క్రికెట్ ప్రాక్టీస్ చేయించడానికి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బాస్కెట్బాల్ ఆడుకోవడానికి బాస్కెట్బాల్ కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ మనము చూసినాం, అక్కడ వాలీబాల్, కబడ్డీ, ఖోఖో అన్ని గ్రౌండ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి కూడా ట్రైనర్స్ ఉంటారు సార్ సపరేట్గా? వీటికి ట్రైనర్స్ ఉంటారు. క్రికెట్కు మనకు క్రికెట్ కోచ్ ఉన్నాడు. ఓకేనా. అదేవిధంగా బాస్కెట్బాల్ కూడా బాస్కెట్బాల్ కోచ్ ఉంటాడు. డైలీ ఈవినింగ్ 2 hours ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది పిల్లలకు. ఓకే, చూసారు కదా, మొత్తానికైతే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో పాటు గ్రౌండ్లో క్రికెట్ గ్రౌండ్, బాస్కెట్బాల్, ఖోఖో, వాలీబాల్ లాంటి అన్ని రకాల క్రీడలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు సతీష్ రావు గారు. మా పిల్లలు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా వెళ్ళడం జరుగుతుంది. ఆ విధంగా కూడా చాలామంది పిల్లలు మెడల్స్ సాధించడం జరిగింది. గోల్డ్ మెడల్స్ కానీ, సిల్వర్ మెడల్స్ కానీ సాధించడం జరిగింది. ఆ విధంగా ప్రతిభ ఉన్న పిల్లలకు కూడా మేము సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడున్న పేరెంట్స్ మైండ్ సెట్ కానివ్వండి, స్టూడెంట్ మైండ్ సెట్ కానివ్వండి, బయట సొసైటీ మార్కులే జీవితం అనే రకంగా ఉంది కదా. అంటే అలా కాకుండా స్ట్రెస్కి దూరంగా కొంత క్రీడల వైపు కానీ ఇట్లా ఎంకరేజ్ చేయాలంటే ఇలాంటి ఫెసిలిటీస్ అనేది ఉండడం చాలా గొప్ప విషయము. మా ఆలోచన కూడా అదే. పిల్లలకు ఒత్తిడి అనేది ఉండకూడదు. ఎడ్యుకేషన్ విషయంలో ఒత్తిడి లేని చదువు ఉండాలనే ఉద్దేశంతోనే మేము ఇవన్నీ రకాల స్పోర్ట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకు మార్కులే కాదు, మార్కులే వాళ్ళ ఫ్యూచర్ని డిసైడ్ చేసేవి కాదు. ఓకేనా. మామూలు మార్కులతో పాస్ అయినా కానీ పిల్లలు అన్ని రకాల పోటీ పరీక్షలకు పోటీ పడవచ్చు, అన్ని రకాల ఉద్యోగాలు సాధించవచ్చు. ఇప్పుడు మా పిల్లలందరూ కూడా ఉంటారు, క్లెవర్ స్టూడెంట్స్ కూడా ఉంటారు, కానీ యావరేజ్ స్టూడెంట్సే ఎక్కువ ఉద్యోగాలు సాధించారు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో. సార్ ఇప్పుడు ఆర్మీ, నేవీ, డిఫెన్స్, ఎన్డీఏ లాంటి ఇప్పుడు డిఫెన్స్ ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు ఆర్మీ జాబ్ వచ్చిందంటే అది పర్మనెంట్గా ఉంటుందని ఉంటుండే. ఇప్పుడు చూసుకున్నట్టయితే అగ్నివీర్ లాంటి వచ్చి 4-5 years వరకు చేశారు కదా. అంటే దీనిపైన పిల్లల ఒపీనియన్ ఎలా ఉంది, పేరెంట్స్ ఒపీనియన్ ఎలా ఉంది? మీ దగ్గరికి వస్తున్న వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? అంటే కొద్దిగా నిరాశ చెందుతున్నారు. 4 సంవత్సరాలే సర్వీస్ కదా అని కొంతమంది పిల్లలు డిసప్పాయింట్ కావడం జరుగుతుంది. కానీ వారు 4 years కంప్లీట్ చేసిన తర్వాత అన్ని ఉద్యోగాలలో వీళ్ళకు రిజర్వేషన్ ఉంటుంది, ఒక 10% 5% ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మంచి అవకాశాలే ఉంటాయి. ఎవరు డిసప్పాయింట్ కావద్దు. అగ్నిపథ్ స్కీమ్ని అందరు అప్లై చేసుకోవాలి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో. తప్పకుండా మంచి అవకాశాలు ఉంటాయి, మంచి భవిష్యత్తు ఉంటుంది. ఓకే సార్, అంటే జనరల్గా మీది డిఫెన్స్ అకాడమీ కాబట్టి డిఫెన్స్లో ఉద్యోగాలు సాధిస్తున్నారు. అలాగే ఐపీలో చూసుకున్నట్టయితే రాష్ట్ర స్థాయి మార్కులు కూడా మీ ఇన్స్టిట్యూషన్ నుంచి వస్తున్నాయి. దీనికి అంటే ఎలాంటి ప్రణాళిక ఉంటుంది మీ దగ్గర? అదే ఇప్పుడు మార్కుల గురించి చెప్పుకుంటే మా ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని సబ్జెక్టుల ఫ్యాకల్టీ కూడా మినిమం 15 years 20 years సర్వీస్ ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారు. వారితో క్లాసెస్ చెప్పడం వలన, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వలన మంచి మార్కులు సాధిస్తున్నాము. రాష్ట్ర స్థాయి మార్కులు రిపీటెడ్గా ఎవ్రీ ఇయర్ మా కాలేజ్ నుంచి రాష్ట్ర స్థాయి మార్కులు రావడం జరుగుతుంది. మా ఇన్స్టిట్యూట్ పెట్టినప్పటి నుంచి స్టార్టింగ్ డేస్ నుంచి వచ్చిన ఫలితాలు ఇవన్నీ. దీనిలో డిఫెన్స్ వాళ్ళు ఉన్నారు, ఇదంతా డిఫెన్స్ ఉద్యోగాలు ఉన్నారు, స్టేట్ కానిస్టేబుల్ ఉన్నారు. ఈ డిఫెన్స్ ఇప్పుడు డిఫెన్స్తో పాటు ఇన్ని రోజులు ఐపీ మీరు చాలా బాగా చేశారు సార్. ఇప్పుడు ఐఐటి నీట్లో కూడా ర్యాంకులు సాధించడానికి శ్రీ చైతన్య ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అని ఒకటి స్టార్ట్ చేయబోతున్నారు. దాని గురించి కొంచెం చెప్పండి.
ఈ విద్యా సంవత్సరం నుంచి ఇన్ఫినిటీ లెర్న్ అనే ఒక కొత్త ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఇన్ఫినిటీ లెర్న్ అనేది ఏంటి అంటే ఇది శ్రీ చైతన్య హైదరాబాద్ వారి ప్రోగ్రామ్. ఇది శ్రీ చైతన్య హైదరాబాద్ నుంచి మాకు లెక్చరర్స్ రావడం జరుగుతుంది. వారి యొక్క మెటీరియల్స్ షెడ్యూల్స్ కూడా అన్ని వారి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో మా తేజస్ విద్యార్థులు కూడా ఐఐటి జేఈ నీట్లో ర్యాంకులు సాధించడానికి మేము ఈ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. వారికి సపరేట్గా ఐఐటి నీట్ సపరేట్గా ఒక బిల్డింగ్ ఇవ్వడం జరిగింది. అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. వారికి జూన్ నుంచి ఈ ప్రోగ్రామ్ మనకు స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇదంతా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ సార్? ఇది అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్. ఇది నా ఛాంబరు. కంటిన్యూగా అందరు ఎంప్లాయీస్ ఉండడానికి అన్ని రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మీకు ఆ ఫస్ట్ ఇయర్ చూసుకున్నైతే 800 స్ట్రెంత్ అని చెప్పారు. మిగతా స్ట్రెంత్ కోసం మరి సెకండ్ ఇయర్ బ్లాక్స్ మనకు పక్కన ఉన్నాయి. రెండు బ్లాక్స్ ఉన్నాయి. అందులో 800 మెంబర్స్ కెపాసిటీ ఉంది. ఓకే. ఇంకో న్యూ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. 2 బిల్డింగ్స్ ఉన్నాయి. దేని గురించి సార్? ఒకటి ఐఐటి నీట్ గురించి ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా ఇంకో బిల్డింగ్ అనేది సెకండ్ ఇయర్ కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు కొత్తగా ఈ విద్యా సంవత్సరం నుంచి గర్ల్స్ కాలేజ్ స్టార్ట్ చేస్తున్నారని తెలిసింది సార్. అవును. దానికి గల కారణం అంటే రెగ్యులర్గా మాకు రిపీటెడ్గా పేరెంట్స్ రావడం జరుగుతుంది. సార్ మీ దగ్గర గర్ల్స్ క్యాంపస్ లేదా గర్ల్స్ కోచింగ్ ఇవ్వరని. వాస్తవంగా మాకు ఒక త్రీ ఇయర్స్ నుంచి ఉంది. పేరెంట్స్ నుంచి ఫోర్స్ ఉంది. ఈసారి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి కొద్దిగా దూరంలో ఒక 2 కిలోమీటర్స్ దూరంలో గర్ల్స్కు సపరేట్గా బిల్డింగ్ తీసుకోవడం జరిగింది. అక్కడ గ్రౌండ్ కూడా తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. జూన్ నుంచి మాకు క్లాసెస్ అన్ని స్టార్ట్ అవుతాయి. రీసెంట్గా చూసుకున్నట్టయితే సార్, ఇండియా పాకిస్తాన్ వార్ ఎప్పుడైతే జరిగిందో ఆపరేషన్ సింధూర్ పేరిట మహిళలతోనే ఆపరేషన్ చేయడం జరిగింది. అంటే ఈ డిఫెన్స్ విభాగంలో మహిళలకు ఎలాంటి అవకాశాలు ఉండబోతున్నాయి? మహిళలకు ఇదివరకు కూడా ఉండే ఆఫీసర్ క్యాడర్లో ఫస్ట్ నుంచి ఉన్నారు. ఈ మధ్యలో మామూలు సోల్జర్ కూడా అగ్నిపథ్ స్కీము ద్వారా వచ్చిన తర్వాత కూడా గర్ల్స్కి తీసుకోవడం జరుగుతుంది. బాయ్స్తోని సమానంగా గర్ల్స్ కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న గర్ల్స్ తప్పకుండా ఆర్మీలో కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ జాయిన్ కావాలనుకుంటే, దేశానికి సర్వ్ చేయాలనుకుంటే 100% అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా ఈ సంవత్సరం నుంచి గర్ల్స్ క్యాంపస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే సార్. అంటే గర్ల్స్ క్యాంపస్ ఎలాంటి ప్రొవిజన్స్ ఇవ్వబోతున్నారు? గర్ల్స్కి మేము ఇంటర్తో పాటు డిఫెన్స్ కోచింగ్ ఇస్తున్నాము. అదేవిధంగా ఇంటర్తో పాటు ఐఐటి కానీ, నీట్ కానీ అన్నీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటర్తో పాటు డిఫెన్స్, ఇంటర్తో పాటు ఐఐటి నీట్ కోచింగ్ అనేది అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓకే సార్. 15 ఇయర్స్గా ఈ డిఫెన్స్ అకాడమీ నడిపిస్తున్నారు. మీరు అత్యంత హ్యాపీగా ఫీల్ అయిన సందర్భం? ఒకేసారి ఆర్మీలో 2019లో కరీంనగర్లో ఆర్మీ సెలక్షన్ జరిగింది. అందులో ఒకేసారి మా పిల్లలు 265 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం జరిగింది. అది మాకు లైఫ్లో ఒక హ్యాపీ మూమెంటు. ఎప్పటికీ గుర్తుండిపోయే మూమెంట్ అది. ఒకేసారి మా తేజస్ నుంచి 265 మంది విద్యార్థులను ఆర్మీకి పంపించడం జరిగింది. ఓకే సార్. ఇతర డిఫెన్స్ అకాడమీలతో పోలిస్తే, ఇతర జూనియర్ కాలేజీలతో పోలిస్తే మీ అకాడమీలో ఎందుకు జాయిన్ అవ్వాలి అని అడిగితే ఏం చెప్తారు? తేజస్లోనే ఎందుకు జాయిన్ కావాలంటే, తేజస్ అనేది తెలంగాణలో మొట్టమొదటి డిఫెన్స్ అకాడమీ. అదేవిధంగా హైయెస్ట్ ఉద్యోగాలు ఉన్న డిఫెన్స్ అకాడమీ. ఇప్పుడు తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాల నుంచి, ప్రతి జిల్లా నుంచి కూడా మాకు జాబర్స్ ఉన్నారు. ఏ జిల్లా తీసుకున్నా కానీ, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, ఈ విధంగా ఏ జిల్లా తీసుకున్నా కానీ ప్రతి జిల్లా నుంచి మినిమం 200 మెంబర్స్, 300 మెంబర్స్ ఆల్రెడీ జాబ్స్ సాధించడం జరిగింది. వాళ్ళు ఇండియన్ ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో సర్వీస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 8 ఎకరాల క్యాంపస్, ఇంటర్మీడియట్ ఐపీలో మంచి మార్కులు, అన్ని రకాలుగా ఒకటేని కాకుండా ఒక 10 కేటగిరీలో తెలంగాణలో బెస్ట్గా మేము ఉన్నాము. అందు గురించి ఎవరొచ్చినా కానీ ట్రాన్స్పరెంట్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్ విషయానికి వస్తే మా కాలేజీకు ఏ విద్యార్థి వచ్చినా కానీ ఈ విధంగా మేము బుక్స్ ఇవ్వడం జరుగుతుంది, స్కానర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి మీరు ఈ స్కానర్ని స్కాన్ చేస్తే ఆ జిల్లా రిజల్ట్ మొత్తం మీకు రావడం జరుగుతుంది. విద్యార్థి పేరు, అతను ఏం ఉద్యోగం సాధించిండు, అతని ఫోన్ నంబర్, ఎవ్రీథింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఏ మండలం నుంచి వచ్చినా, ఎంత దూర ప్రాంతం నుంచి వచ్చినా కానీ వాళ్ళ ఏరియా పిల్లలు, జాబ్ చేసే పిల్లలు ఉంటారు. పేరెంట్స్ కనుక్కొని వాళ్ళు ఇక్కడ హ్యాపీగా జాయిన్ కావడం జరుగుతుంది. సో మీ దగ్గర ఉద్యోగాలు పొందిన పూర్వ విద్యార్థులు ప్రజెంట్ రిజల్ట్స్ అన్నీ కూడా ఈ బుక్లెట్లో మెన్షన్, ఈ బుక్లో ఉన్నాయి. క్లియర్గా మనము లేటెస్ట్ టెక్నాలజీ వాడి అన్ని స్కాన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క స్కానర్
ఈ స్కాన్ చేస్తే మనకు ఆ డిస్ట్రిక్ట్ నుంచి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయో పూర్తి వివరాలు ఇందులో రావడం జరుగుతుంది. ఒకవేళ మీ దగ్గర అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్న విద్యార్థులకు కానీ పేరెంట్స్కి కానీ ఏం చెప్పుకోండి? మా తేజస్లో అడ్మిషన్ తీసుకునే విద్యార్థులు ముందుగా ఒకసారి తేజస్ జూనియర్ కాలేజీని, డిఫెన్స్ అకాడమీని విజిట్ చేయాలి. ఇక్కడ ఏ విధంగా ఉంది, మా గ్రౌండ్స్ ఏ విధంగా ఉన్నాయి, మా బిల్డింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, మా యొక్క రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి అన్నీ కూడా మేము ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, మీకు చూపించడం జరుగుతుంది. అన్నీ చూసిన తర్వాత మీరు ఇక్కడ అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మేము కూడా డిఫెన్స్ వెళ్ళే పిల్లలకు మేము కూడా ఇక్కడ హైటు, వెయిటు, చెస్ట్ ఇవన్నీ చూడడం జరుగుతుంది. డిఫెన్స్కి ఎలిజిబుల్గా కదా చూడడం జరుగుతుంది. చూసిన తర్వాత ఓకే ఉంటేనే పిల్లల్ని ఇక్కడ అడ్మిషన్ చేసుకోవడం జరుగుతుంది. సార్ ఓకే సార్, ఇక్కడ మీ వెనకాల చాలా అవార్డ్స్ అవి ఉన్నాయి. మీ అబ్బాయి సార్ ఫోటోలో? మా అబ్బాయి ఒకటి ఏంటంటే మా ఇద్దరు పిల్లలు కూడా మా తేజస్ జూనియర్ కాలేజ్ చదువుకున్నారు. పెద్ద అబ్బాయి ఎంపీసీ కంప్లీట్ చేసిండు, ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, యూఎస్లో ఉన్నాడు. చిన్న అబ్బాయి బైపీసీ కంప్లీట్ చేసిండు, ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాడు. ఓకే సార్, ముందు చూసుకున్నట్టయితే మీ ఫాదర్ ఫోటో ఉంది సార్. మా డాడీ 2 years బ్యాక్ చనిపోయిండు. అంటే మీ ఫాదర్ నుంచి మీరు ఇన్స్పైర్ అయ్యే విషయం ఏదైనా ఉందంటే ఏం చెప్తారు సార్? ఫాదర్ అంటే ప్రతి వాళ్ళకు కూడా తండ్రి నుంచి అన్నీ నేర్చుకుంటాము. ప్రతి వ్యక్తి కూడా తన తండ్రి నుంచి అన్నీ రావడం జరుగుతుంది. మా నాన్న కూడా చాలా హార్డ్ వర్క్ చేసేవాడు. అంటే కొద్దిపాటి ఉన్న వ్యవసాయాన్ని కూడా బాగా హార్డ్ వర్క్ చేసేవాడు. ఆ లక్షణాలు మాకు కూడా రావడం జరిగింది. మేము కూడా కంటిన్యూగా దీన్ని డెవలప్ చేయడానికి హార్డ్ వర్క్ చేస్తున్నాము. ఖచ్చితంగా ప్రతి పిల్లాడికి, ప్రతి కొడుకు కూడా తండ్రి లక్షణాలు రావడం జరుగుతుంది. అదేవిధంగా మా తల్లిదండ్రులకు పేరు వచ్చే విధంగా మేము కూడా కష్టపడుతున్నాము. మా వంతు కార్యక్రమాలు చేస్తున్నాము. మీ తండ్రి నుంచి మీరు నేర్చుకున్నది హార్డ్ వర్క్ చేయడం నేర్చుకున్నాం. సో చూసారు కదా, సార్ చాంబర్ని కూడా ఒకసారి చూడండి. అన్ని షీల్డ్స్తో పాటు అంతకుముందు సాధించిన ర్యాంక్స్ కానీ, వాళ్ళ గ్రూప్ ఫొటోస్, ఆర్మీలో, నేవీలో, వివిధ ర్యాలీలో వాళ్ళ ఓల్డ్ స్టూడెంట్స్ అచీవ్ చేసిన జాబ్స్ ఒకసారి దానికి సంబంధించి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ రావడం జరిగింది ఒకేసారి 25 మందికి. అదేవిధంగా స్టేట్ కానిస్టేబుల్ కూడా ఒకేసారి 25 మందికి రావడం జరిగింది. అదేవిధంగా ఆర్మీ, ఇట్లా ఎప్పుడు ఉద్యోగాలు వచ్చినా కానీ మాకు 100+, 125, 200, 265 ఆ విధంగా జాబ్స్ రావడం జరుగుతుంది. ఇంకా మేము అన్నీ ఏర్పాటు చేయలేదు ఇక్కడ ప్లేస్ లేక. అంటే చాలా పేద పరిస్థితుల్లో వచ్చి మంచి జాబ్ చేసి మంచిగా సెటిల్ అయిన వారు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి సార్ మీ వల్లే ఇదంతా అన్నప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? చాలా హ్యాపీగా ఉంటుంది. అట్లా చాలా మంది అంటారు. మా పిల్లలు చాలా మంది ఫోన్స్ చేస్తారు, వీడియో కాల్స్ చేస్తారు. సార్ ఈరోజు మేము ఈ విధంగా ఉన్నాము అంటే తేజస్ కారణము, మీరు కారణం అని చాలా మంది పిల్లలు గుర్తు చేస్తూ ఉంటారు. మాకు ప్రౌడ్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏ సిచ్యువేషన్లో వచ్చారో అది మీకు ఐడియా ఉంది, నాకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఒక అబ్బాయి నాకు ఫోన్ చేస్తే వాడు అడ్మిషన్ టైంలో ఏ విధంగా వచ్చిండు, వాడు 1 year మా దగ్గర ఎట్లా ఉన్నాడు అనేది 100% మాకు ఇమీడియట్లీ గుర్తుకొస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. మొన్న రీసెంట్గా ఒక అబ్బాయి ఫోన్ చేసిండు, పాకిస్తాన్లో ఉన్నాడు, అంటే డ్యూటీ పరంగా వెళ్ళిండు మన ఇండియన్ ఆర్మీకి సంబంధించి. అబ్బాయి వీడియో కాల్ చేసి చాలా ఎంబసీలో ఉన్నాడు, వీడియో కాల్ చేసిండు. చాలా హ్యాపీ మూమెంట్ అనిపిస్తుంది. అంటే దీని కారణం ఏంటంటే మనం కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చినాం కాబట్టి, ఓకేనా, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని మనము హెల్ప్ చేసినాము, మన వల్ల వాళ్ళు ఒక పొజిషన్లో ఉన్నారు అనేది ఆ సాటిస్ఫై అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. మొత్తానికి అయితే ఇంత పెద్ద డిఫెన్స్ అకాడమీ స్థాపించి చాలా మందికి డిఫెన్స్లో ఉద్యోగాలు కల్పించి వాళ్ళ జీవితాలకు వెలుగు నింపిన ధన్యవాదాలు సార్ మీకు. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీ ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే ఒకసారి మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం. ఓకే, రెగ్యులర్గా మేము ఆర్మీ సెలక్షన్స్ ఉన్నప్పుడు, తెలంగాణలో ఆర్మీ సెలక్షన్స్ ఉన్నప్పుడు మేము ఎవ్రీ సెలక్షన్కి మేము ఏం చేస్తామంటే ఫ్రీగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్గా ఫ్రీగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి డ్యూరేషన్ ఒక 2 months ఎగ్జామ్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ పిఎఫ్టీ ఉంటుంది, మళ్ళీ రన్నింగ్ ఉంటుంది. అదొక 2 months, అంటే ఓవరాల్గా 4 to 5 months కంప్లీట్గా ఫ్రీగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది, క్లాసెస్ చెప్పడం జరుగుతుంది, ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. కంప్లీట్గా ఆ విధంగా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. వన్స్ వాళ్ళు జాబ్స్ కన్ఫామ్ అయిన తర్వాత అప్పుడు మేము పేమెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ జాబ్స్ రాకపోతే పేమెంట్ ఏం తీసుకోము. అంటే మాకు ఒక 30% రిజల్ట్ వస్తుంది. ఒక 100 మందిని కోచింగ్ ఇస్తే ఒక 30 మందికి జాబ్స్ రావడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర మాత్రమే మా 1 year ఫీ తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే మాది డిఫెన్స్ కోచింగ్ సెంటర్ ఫీ 1 year ఫీ తీసుకోవడం జరుగుతుంది.